Hello viewers, welcome to the Groww Telugu YouTube channel. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించి ఎంత ఆదాయాన్ని తీసుకొచ్చింది గత సంవత్సరంలో అని మనం చూసినట్టయితే $200 బిలియన్ మార్క్ని దాటేసుకుంటూ $227 బిలియన్ వరకు ఆదాయాన్ని తీసుకొచ్చింది. సో ఫినాన్షియల్ ఇయర్ 2022లో మాత్రమే కానీ మనం చూసినట్టయితే $30 బిలియన్ వరకు ఎక్స్ట్రాగా అంటే చాలా ఎక్కువగా మనం ఆదాయాన్ని ఈ పర్టికులర్ సెక్టార్ తీసుకొచ్చి పెట్టింది. సో దీని మూలంగా వీళ్ళ యొక్క ఎదుగుదల రేట్ కానీ యావరేజ్గా తీసుకొని చూస్తే 15.5%కి రీచ్ అయింది. నాస్కామ్ యొక్క స్ట్రాటజిక్ రివ్యూ ఒక ఆధారంగా కానీ చూసినట్టయితే 2011 నుంచి ఇప్పటిదాకా ఇంత ఎక్కువ మోతాదులోని ఎదుగుదల అనేది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నామంట. గత 20 సంవత్సరాలుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించి చాలా వరకు ఎదుగుదలని మనం చూసాం. అండ్ ఈ సెక్టార్ వాళ్ళు పనితీరుని చాలా మెరుగ్గానే చూపించారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తే ఈ సెక్టార్ కూడా కొన్ని ఆటుపోట్లకి గురవుతుంది. కానీ భవిష్యత్తులో దీర్ఘకాలంలోని ఈ సెక్టార్ మంచిగా ఎదుగుదల వైపుగా వెళుతుంది అని, చాలా పొటెన్షియల్ ఉంది అని నిపుణులు మనకి తెలియపరుస్తున్నారు. అయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక రంగానికి చెందిన కంపెనీస్లోని మనం కూడా ఆసక్తి చూపిస్తూ ఎంతో కొంత పెట్టుబడి చేస్తూ ఉంటాం. కానీ మనం చేసేది ఏంటి అని అంటే ఇండివిజువల్ లెవెల్లోని మన దగ్గర ఉండే తాహతో డబ్బులకి తగ్గట్టు, మన యొక్క ఆర్థిక లక్ష్యాలకి తగ్గట్టు ఎన్నో కొన్ని తెలిసిన కంపెనీలని, ఏవైతే చాలా ప్రాముఖ్యంగా ఉండే కంపెనీలు మనం ఎంచుకుంటూ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అని ఏదో మనకి తెలిసిన ఒక పరిశోధనని చేసి ఒక కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఇంకా సులువైన విధంలోని మంచి ఆదాయాలని తెచ్చిపెట్టే ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా? సో అవే ఈ టెక్నాలజీ ఫండ్స్. సో టెక్నాలజీ ఫండ్స్ అంటే ప్రత్యేకమైన మ్యూచువల్ ఫండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు మీ డబ్బుల్ని పెట్టుబడి చేస్తే వాళ్ళు మీ యొక్క ఆర్థిక లక్ష్యాలకి తగినట్టు, మీరు ఎంతవరకు అయితే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారో దానికి కూడా తగినట్టుగా వివిధ రకాల టెక్నాలజీ కంపెనీస్ని ఎంచుకుంటూ మంచి ఆదాయాన్ని ఇచ్చే కంపెనీస్లోని మీ యొక్క డబ్బుల్ని పెట్టుబడి పెడతారు. సో వాళ్ళు ఇటువంటి టెక్నాలజీ కంపెనీస్ యొక్క ఈక్విటీస్లోనూ వాళ్ళ యొక్క డెట్ ఫండ్స్లోనూ పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే మీరు చేయలేంది ఈ కంపెనీ ఆర్ ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎలా చేస్తారు ఆర్ ఎలా సాధిస్తారని చూసినట్టయితే, ఏ కంపెనీలు అయితే కొంచెం సాంకేతికంగా అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తూ ఉంటారో అటువంటి కంపెనీలని ఎంచుకుని చాలా ఒక విప్లవాత్మకమైన ఎమర్జింగ్ టెక్నాలజీస్ని కానీ తీసుకొచ్చి ఇప్పుడు ఇన్నోవేషన్స్ నుంచి ఎక్స్నోవేషన్స్ అని ఇటువంటి చాలా వివిధ రకాల టెక్నాలజీస్ వైపుగా ఏవైతే బాగా అడుగులు తీస్తున్నాయో అటువంటి కంపెనీస్ని ముందుగానే ఎంచుకుని ఇందులోనైతే మంచి ఎదుగుదల అవకాశాలు ఉంటాయని వాళ్ళు మన డబ్బుల్ని అందులో పెట్టుబడి పెడుతున్నారు. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంతగా పెరగడానికి గల కారణాలు ఏంటని చూస్తే రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. సో సంవత్సరం ఆర్ ఏడాది తరపున మనం చూసినట్టయితే మన దేశం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కాంట్రిబ్యూషన్ పెరుగుతానే వస్తుంది. అండ్ అలానే మన దేశంలో మనం చేసే ఈ సాంకేతికానికి సంబంధించి ఏవైతే వస్తువులు సేవల్ని మనం అందిస్తున్నామో మన దేశం వరకు మాత్రమే పరిమితి కాకుండా మనం వివిధ రకాల దేశాలకి కూడా ఎగుమతిని చేస్తున్నాం. సో ఈ రెండు సంఖ్య పెరగడం మూలాన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది. సో IBEF అంటే ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ ఆధారంగా కూడా మనం చూసినట్టయితే మన దేశంలోని ఈ రంగం దాదాపుగా ప్రతి సంవత్సరం 7% పెరుగుతుందంట. అంటే ఫినాన్షియల్ ఇయర్ 2021లోని దాదాపుగా $81.89 బిలియన్ ఉండే ఈ పర్టికులర్ బిజినెస్ కాస్త ఈ సంవత్సరం అంటే ఒకే సంవత్సరంలోని $101.80 బిలియన్ రీచ్ అయిందని తెలుస్తుంది. అయితే కొంతమంది విమర్శకులు ఏమంటున్నారంటే ఈ రంగానికి చెందిన కొన్ని కంపెనీలు చాలా ఓవర్గా వాల్యుయేషన్ అయిపోయినాయి, ఎక్కువ ఖరీదులోకి వెళ్ళిపోయినాయి అని చెప్తున్నారు. కానీ మనం మొత్తం ఐటీ బాస్కెట్ని అంటే మిగతా కంపెనీస్ని కూడా పోల్చి చూస్తే కొన్ని కంపెనీస్ యొక్క వాల్యుయేషన్ నార్మల్గానే మనకు ఉంది. సో అందుకనే ఈ ఫండ్ మేనేజర్స్ ఈ రెండింటిని కూడా సరిసమానంగా మన డబ్బుల్ని ఎలాగ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎలా పెట్టుబడి పెడతారు అని అంటే మనకు మంచి ఆదాయం వచ్చేలాగే వాళ్ళు ఎంచుకొని చూసి పెడతారనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఈ వీడియో ద్వారా ఏంటి అని అంటే, ఏవైతే టాప్ 5 టెక్నాలజీ ఫండ్స్ అంటే ఈ టెక్నాలజీ సెక్టార్కి సంబంధించిన థీమాటిక్ ఫండ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి గత 5 సంవత్సరాలు వాళ్ళ యొక్క ఆదాయం ఆధారంగా ఎంత కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మంచిగా వాళ్ళ ఇన్వెస్టర్స్కి తెచ్చిపెట్టినాయో అటువంటి కంపెనీస్ యొక్క 4 ఇంపార్టెంట్ పాయింట్స్ని తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. ఏంటి ఆ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ని చూస్తే, మొదటిది ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అంటే గత 1 సంవత్సరానికి 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఎలా పర్ఫార్మ్ చేసినాయి, అండ్ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో ఎలాగుంది, అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎంత ఉందని మనకు తెలుస్తుంది. అండ్ అలానే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ వాళ్ళ యొక్క హోల్డింగ్ అనాలిసిస్ అంటే మీరు ఈ మ్యూచువల్ ఫండ్లో డబ్బులు కానీ పెట్టుబడి పెడితే వీళ్ళు ఇంటర్న్ అది ఈక్విటీస్ రూపంలోనో డెట్ రూపంలోనో అది ఎంతవరకు క్యాష్లో పెట్టుకుంటున్నారని తెలుసుకుందాము. అండ్ అలానే 31 జూలై 2022 నాటికల్లా ఈ కంపెనీ వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎవరైతే ఏ టాప్ 5
కంపెనీస్లో, టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్లో ఏ టాప్ 5 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశాయని తెలుసుకుందాం. అండ్ ఫైనల్గా ఈ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఫండ్ మేనేజర్ గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యమైన హెచ్చరిక మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మేము ఎటువంటి రకమైన రికమెండేషన్స్ ఈ వీడియో ద్వారా ఇవ్వటం జరగట్లేదు. జస్ట్ ఫ్యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ పర్పసెస్ కోసం మాత్రమే ఇలాగుంది అనే ఒక వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాం. సో దీనివల్ల మీ యొక్క వ్యూని పెంచుకుంటారని అండ్ మీరు ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే ఎటువంటి రికమెండేషన్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నా, కొనాలనుకుంటున్నా, అమ్మాలనుకుంటున్నా అప్పుడే మీరు రావాలని కోరుకుంటున్నా. సో వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు ఈ టెక్ ఫండ్స్కి సంబంధించిన ఇండెక్స్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అండ్ S&P BSE టెక్ ఇండెక్స్, సో ఇది మనం బెంచ్ మార్క్స్ కింద తీసుకుని వెళ్ళిపోతాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్మయి అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏవైతే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ టెక్నాలజీ ఫండ్స్కి సంబంధించినవి గత 5 సంవత్సరాలు వాళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్కి ఆధారంగా నేను ఇప్పుడు వివరించబోతున్నా. సో మొట్టమొదటి మ్యూచువల్ ఫండ్ ఆర్ టెక్ ఫండ్ ఫ్రాంక్లిన్ ఇండియా టెక్ ఫండ్. అయితే ఈ ఫ్రాంక్లిన్ ఇండియా టెక్ ఫండ్ వాళ్ళు గత 1 సంవత్సరానికి -12.68% రిటర్న్ కింద ఇచ్చారు. 3 సంవత్సరాల యొక్క రిటర్న్ చూస్తే 23.61%, 5 సంవత్సరాలకి రిటర్న్ కానీ చూస్తే 20.65%. వీళ్ళ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 1.45% ఉంది. అండ్ అలానే వీళ్ళ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 692 crores ఉంది. ఈ కంపెనీకి సంబంధించి మనం హోల్డింగ్ అనాలిసిస్ కానీ చూసినట్టయితే వీళ్ళు 95.5% తీసుకెళ్లి ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. అండ్ అలానే మిగిలింది 4.5% క్యాష్లోనే రీటైన్ చేసుకున్నారు. 31 జూలై 2022 నాటికల్లా ఈ కంపెనీ యొక్క టాప్ 5 కంపెనీస్ ఆర్ ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క టాప్ 5 స్టాక్స్ ఎందులో ఇన్వెస్ట్మెంట్స్ చేశాయని కానీ మనం చూసినట్టయితే మొట్టమొదటిది ఇన్ఫోసిస్ లిమిటెడ్లో 17.02%, TCS టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్లో 14.32%, HCL టెక్నాలజీస్లోని 8.64%, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్లో 6.36%, ఇన్ఫో ఎడ్జ్ ఇండియాలోని 4.64%. సో ఈ మొత్తాన్ని కానీ కలిపితే వీళ్ళకున్న మొత్తం ఆస్తిలోని 50% వరకు ఈ టాప్ 5 స్టాక్స్లోనే వీళ్ళు పెట్టుబడి పెట్టారని మనకు తెలుస్తుంది. అయితే ఈ కంపెనీ యొక్క ఫండ్ మేనేజర్స్, వీళ్ళకి 2 ఫండ్ మేనేజర్స్. మొట్టమొదట ఆయన ఆనంద్ రాధాకృష్ణన్, ఈయన 2013 Jan 1 నాటికి జాయిన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వరుణ్ శర్మ, ఈయన 30th November 2015లో జాయిన్ అయ్యారు. సో నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ నెంబర్ 2 SBI టెక్నాలజీస్ ఆపర్చునిటీస్ ఫండ్. సో ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క గత 1 year రిటర్న్ -5.89% ఉంది. గత 3 years యొక్క రిటర్న్ 28.14% ఉంది. 5 year గల రిటర్న్ 26.63%, ఎక్స్పెన్స్ రేషియో 0.91 అండ్ వీళ్ళ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 2,545 crores ఉంది. అయితే ఈ కంపెనీ యొక్క హోల్డింగ్ అనాలిసిస్ కానీ చూసినట్టయితే 92.9% వీళ్ళు ఈక్విటీ ఫండ్స్లో తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. అండ్ రిమైనింగ్ 7.1% క్యాష్లోనే హోల్డ్ చేస్తున్నారు. అయితే ఈ కంపెనీకి 31 జూలై 2022 నాటికల్లా టాప్ 5 స్టాక్స్ ఎందులో ఇన్వెస్ట్ చేశారని మ్యూచువల్ ఫండ్స్కి కానీ చూసినట్టయితే ఇన్ఫోసిస్ లిమిటెడ్ 26.98% ఇన్వెస్ట్ చేశారు. టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్లో 12.4%, భారతీ ఎయిర్టెల్లో 8.79%, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్లో 7.94% అండ్ నెట్ఫ్లిక్స్లో 6.49%. సో మొత్తం కానీ కలిపినట్టయితే వీళ్ళ యొక్క ఆస్తుల్లో 59.64% ఈ టాప్ 5 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కంపెనీ యొక్క ఫండ్ మేనేజర్ సౌరభ్ పంత్ గారు అండ్ ఈయన 1 January ఈ ఇయర్లోని అపాయింట్ అయ్యారు. నౌ మ్యూచువల్ ఫండ్ నెంబర్ 3 ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్. సో ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి గత 1 year రిటర్న్ చూస్తే -8.11%, 3 years గల రిటర్న్ 31.22%, 5 years గల రిటర్న్ 27.61%, ఎక్స్పెన్స్ రేషియో 0.85, అసెట్ అండర్ మేనేజ్మెంట్ క్వార్టర్లో కానీ చూస్తే 3,161. ఈ కంపెనీ యొక్క హోల్డింగ్ అనాలిసిస్ కానీ చూసినట్టయితే వీళ్ళు 92.8% ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. అలానే 8.6% డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. 31 జూలై 2022 నాటికల్లా వీళ్ళు ఏ టాప్ 5 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు అని మనం చూస్తే ఇన్ఫోసిస్ లిమిటెడ్ 24.8%, TCS టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్లో 9.67%, టెక్ మహీంద్రాలో 7.74%, HCL టెక్నాలజీస్లో 7.26% అండ్ భారతీ ఎయిర్టెల్లో 5.87%. ఇది మొత్తం కానీ కలిపితే 55.34% వాళ్ళకు ఉండే మొత్తం ఆస్తుల్లోనూ టాప్ 5 స్టాక్స్ నుంచి ఆ టాప్ 5 స్టాక్స్లో ఇంతవరకు పెట్టుబడి చేశారు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన ఫండ్ మేనేజర్ కునాల్ సాంగోయ్ అండ్ ఈయన 15 January 2014లో అపాయింట్ అయ్యారు.
నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ ICICI Prudent టెక్నాలజీ ఫండ్. ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ గత ఒక సంవత్సరం -49.18% రిటర్న్ ఇచ్చింది. 3 years గల రిటర్న్ కానీ చూస్తే 32.23% ఉంది. 5 years గల రిటర్న్ 28.58%, ఎక్స్పెన్స్ రేషియో 0.79 అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 8,831. ఈ కంపెనీ యొక్క హోల్డింగ్ అనాలిసిస్ వైపుగా కానీ మనం దృష్టి పెట్టినట్టయితే ఈక్విటీలో వీళ్ళు 93.1%ని ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అండ్ అలానే వీళ్ళు డెట్లో 0.1% పెట్టారు. వాళ్ళ క్యాష్లోని 6.7% వరకు హోల్డ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ 31st July 2022 కల్లా వీళ్ళు ఎటువంటి స్టాక్స్లో ఆర్ టాప్ 5 స్టాక్స్ కానీ వీళ్ళ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి కానీ తీసి చూసినట్టయితే ఇన్ఫోసిస్ లిమిటెడ్లో 30.19, TCS లిమిటెడ్లో 10.8, HCL టెక్నాలజీస్ లిమిటెడ్లో 9.28%, భారతీ ఎయిర్టెల్లో 7.87, విప్రో లిమిటెడ్లో 6.93. సో ఇవన్నీ కలిపితే మొత్తం 65.07% వీళ్ళకున్న మొత్తం ఆస్తుల్లోని ఈ టాప్ 5 స్టాక్స్లో ఇంతవరకు పెట్టుబడి చేశారు. అయితే ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన ఫండ్ మేనేజర్ వైభవ్ దుసాద్ అండ్ ఈయన 2nd May 2020లోనే ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లో జాయిన్ అయ్యారు. అండ్ లాస్ట్ మ్యూచువల్ ఫండ్ టాటా డిజిటల్ ఇండియా ఫండ్. సో ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ గత ఒక సంవత్సరంలో ఇచ్చిన రిటర్న్ -7.53%, 3 years గల రిటర్న్ 29.96%, 5 years గల రిటర్న్ 29.58, ఎక్స్పెన్స్ రేషియో 0.35 అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 5,881 crores. వీళ్ళ యొక్క హోల్డింగ్ అనాలిసిస్ కానీ చూసినట్టయితే వీళ్ళు 91.6% ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మిగతాది 8.4% క్యాష్లోనే హోల్డ్ చేస్తున్నారు. 31st July 2022 నాటికల్లా వీళ్ళు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ టాప్ 5 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు అని మ్యూచువల్ ఫండ్ పరంగా చూస్తే ఇన్ఫోసిస్ లిమిటెడ్ 26.26%, TCSలోని 12.79, టెక్ మహేంద్ర లిమిటెడ్లో 8.36, HCL టెక్నాలజీస్ లిమిటెడ్లో 7.9 అండ్ భారతీ ఎయిర్టెల్లో 6.77. సో ఈ మొత్తాన్ని కానీ కలిపితే మొత్తం 62.08% వరకు వీళ్ళు పెట్టుబడి చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన ఫండ్ మేనేజర్ మీతా శెట్టి అండ్ ఈవిడ 9th November 2018 ఈ ఫండ్లో జాయిన్ అయ్యారు. సో అదండి ఏవైతే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ టెక్నాలజీ ఫండ్స్కి సంబంధించి ఆ రంగంలోని గత 5 సంవత్సరాల ఆధారంగా వాళ్ళకు వచ్చిన ఆదాయం ఒక బేస్ తీసుకుని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో వాల్యూ రీసెర్చ్ అనే వెబ్సైట్ నుంచి మేము ఈ డేటాని కలెక్ట్ చేసాము. అండ్ ఈ వీడియో మీరు తప్పకుండా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము ఎటువంటి టైప్ ఆఫ్ రికమెండేషన్స్ ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచట్లేదు. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్ వీడియో కోసం ఆ పర్పస్ కోసం మాత్రమే చేసామండి. మీరు కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్స్ని కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికన్నా హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.